నేను 700 కోట్లని 700 కోట్లు ఎవరికి ఇచ్చింది? కాదంటే ఉచితాల గురించి మీకు ఏమైనా కార్యాచరణ ఉందా? ఉచితాల గురించి మేమే కార్యక్రమం అందరు కొట్లాడాలి, మీరు కొట్టాలి, మేము కొట్టాలి, ప్రజలు కొట్టాలి. శ్రీపాల్ రెడ్డి గారు వీకర్ శిక్షణ ఉన్నదో వాళ్ళకే ఐ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఇప్పుడు నా మెసేజ్ రీచ్ అవుద్ది కానీ మీకు దాదాపు ఎంత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరికి రాదు కదా రేషన్ కార్డు. ఎవరు ఉండదు, దాదాపు ఉన్నది మొత్తానికి ప్రభుత్వం. మీరంతా కలిపి ఒక 4-5 లక్షల కుటుంబాలు కదా ఈజీగా. 100% ఎక్కువ ఉంటాయి. 9,36,36,000 మంది అండి మొత్తం. ఓకే, రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా మోస్ట్లీ వీళ్ళకి 9,30,000 మంది ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళంతా ఉచితాలకు ఎలిజిబుల్ కాదు కదా. ఎవరు కాదు అయితే ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మీ మీద ఎలాంటి అది ఉండదు, మీరు ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వరకు ఏమైతుందంటే ఉచిత ఈ డైటన్ అంతా ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అనేది మన ఉద్యోగుల డిమాండ్. ఇప్పుడు ఈ ఉచితాలు మాట్లాడితే ఏమైందంటే ఇది పక్కకు పోతుంది, అసలు ఉచితాలు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఇటు ప్రజలకు ఇటు ఉపాధ్యాయ వర్గాలకు మధ్య అదొక చర్చ వేరేలాగా పోతుంది. అంటే వీళ్ళేదో ఉద్యోగులు అంటే ఇప్పుడు నేనంటే నన్ను కూడా కామెంట్ లో అనేవాళ్ళు అంటారు, బట్ భయం కాదు కదా. అల్టిమేట్ గా ఇప్పుడు ఏమని చెప్పారు భగవద్గీతలు, ఏం చెప్పారు? చేపను కాదయ్యా ఇవ్వాల్సింది, చేప పట్టడం ఎట్లా పట్టడం నేర్పిస్తే రోజు తింటాడు. ఒకసారి చేప ఇస్తే రోజు నాకు నువ్వే చేప ఇవ్వంటాడు. అదే చేప పట్టడం నేర్పించాలి కదా. మన ప్రజలకు ఏం నేర్పాలి? సంపాదించుకోవడం ఎట్లా అనేది నేర్పించాలి. వాళ్ళకి విద్య, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇస్తే గనక వాళ్ళే సంపాదించుకుని వాళ్ళు తింటారు. నువ్వు తిని కూర్చో అంటే బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, అక్కడ నుంచి వచ్చి కూలీలు వచ్చి చేస్తున్నారు. మన దగ్గర ఎవరు పని చేసే వాళ్ళు లేకుండా తయారైపోయినారు. అన్ని ఉచితాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తే. 100% ఇప్పుడు తెలంగాణలో బ్యాడ్ ఏంటంటే తెలంగాణలో హోటళ్లలో పనిచేసేది ఒడిశా వాళ్ళు, బీహార్, జార్ఖండ్ నుంచి రైస్ మిల్లు అవి చేసేవాళ్ళు. ఇది అంత సోమరిపోతులు తయారు చేస్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు మీరు అన్నమాటే ఒక సందర్భంలో ఒక కాంటెక్స్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, బీహార్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి. అయితే దాన్ని ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో చర్చకు పెట్టిండ్రు. రాహుల్ గాంధీ వస్తే మీరంతా అడగండి, ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీహార్ నుంచి వస్తున్నారంటే వాళ్ళు పొట్టకూటి అంటున్నారు. బీహార్ నుంచి రావడాన్ని మనం వ్యతిరేకించట్లే. బీహార్, జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మన వాళ్ళు ఎవరు ఈ సోమరిపోతులు చేసి మన వాళ్ళు పని చేయనివ్వకుండా చేసి మన వాళ్ళు ఎవరిని పని చేయనివ్వకుండా చేసి 2 రాష్ట్రాల్లో ఒడిశా నుంచి ఇప్పుడు హోటళ్లలో పనిచేసే కుక్కులు దొరకట్లేదండి మన రాష్ట్రం నుంచి. ఒడిశా నుంచి వస్తున్నారు, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు, రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు మనం దుబాయ్, గల్ఫ్, బొగ్గుబావి ఇక్కడికి వలసపోయి ముంబైకి వలసపోయిన వాళ్ళని తాగుడుకు బానిసలు చేస్తున్నారు ఉచితాలు ఇచ్చి. మీరు అంటున్నట్టు దీని అంతటికి కారణము మరి ఉచితాలు ఎక్కువ కావడం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇంత % మాత్రమే ఇవ్వాలని ఒక లిమిట్. ఆ లిమిట్ దాటితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏ రాయితీలు కూడా ఇవ్వరు. అట్లనే ఉచితాలకు కూడా స్ట్రిక్ట్ గా ఇంత % ఆఫ్ బడ్జెట్ లోనే, అది కూడా యాక్యురేట్ బడ్జెట్ మీద యాక్చువల్ గా ఇన్కమ్ ఎంతో ఇంత ఒక లిమిట్ కరెక్ట్. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థనే సుప్రీంకోర్టులో కేసు వేశారు, కేసు నడుస్తుంది. కానీ గవర్నమెంట్ అదే ఒక పొలిటికల్ పార్టీ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు 4,000 నేను ఇస్తా అంటే, రైతు బంధు నేను 15,000 ఇస్తా అంటే ఇంకోటి 30,000 ఇస్తా అంటాడు. ఇవ్వండి రైతు బంధు ఇవ్వని, దాన్ని 3-4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇవ్వని. మంచి సక్సెస్ స్కీమ్. దానివల్ల పంట ప్రొడక్టివిటీ పెరిగింది. కానీ ఇదే చెప్తున్నా, ఫ్రీ బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, 200 యూనిట్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇంకోటి వచ్చి 500 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటాడు. 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటే 201 యూనిట్ అయితే వాడికి బిల్లు షాక్ కొడుతున్నది. అంటే ఆ బిల్లు వీడు భరిస్తున్నాడు. 50 యూనిట్ల వరకు నిజంగా పేదలు. 200 యూనిట్లు వాడే వాళ్ళు పేదలు ఏందండి? ఆ పోని మళ్ళీ కరెంట్, దానివల్ల కట్టిన మొత్తం కరెంట్ అప్పులు అయిపోయి 81,000 కోట్లు అయిపోయింది.
ఒక పార్టీ 100 యూనిట్లు అంటే ఇంకో పార్టీ 200 యూనిట్లు. ఇది ఇక్కడ పోటీ. ఒక 4,000 అంటే ఒక 5,000. ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ మెట్రో ఇవ్వండి, మేము అడుగుతున్నాం. అంటే ఫ్రీ బస్సు కాదు, ఫ్రీ మెట్రో ఇవ్వండి. బస్సుల వల్ల ట్రాఫిక్ అనవసరంగా. దమ్ముంటే ఫ్రీ మెట్రో ఇవ్వనండి ఏదైనా పార్టీని. భరత్ గారు, ఎలాంటి వాళ్ళది ఫ్రీ మెట్రో ఇవ్వనండి, ఇవ్వరు. ఆ ఫ్రీ బస్సు వల్ల ట్రాఫిక్ అనవసర బస్సులు అందరూ ఎక్కడం వల్ల ప్రాబ్లం కదా. దాని బదులు ట్రాఫిక్ లెస్ మెట్రో అయితే అందరు మెట్రోలు ఎక్కితే ప్రాబ్లం ఉండదు. మెట్రో సర్వీసులు ఎక్కువ చేయండి. ముజీబ్ గారు